శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో చెమటకాయల నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇవాల్టి కార్యక్రమంలో చెమటకాయల నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుందాం. కొంతమందికి కొంచెం ఎండ తగిలినా, వేసవికాలం స్టార్ట్ అయినా చెమటకాయలు ప్రారంభమవుతుంటాయి. అసలు ఇలా చెమటకాయలు రావడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? అలాగేనమ్మా. ఇప్పుడు మామూలుగా ఎండాకాలం రాగానే చాలా మందిలో ఈ చెమట పట్టడం, తర్వాత దాని మీద చెమటకాయలు రావడం అనేటువంటిది, అంటే పేలిపోవడం అంటుంటాం మనం మామూలుగా వాడుక భాషలో కూడాను. ఈ పేలిపోవడం అనేటువంటి సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎందుకంటే ఏం జరుగుతుంది లోపల మనం చూసినట్టయితే, మన చర్మం మీద కొన్ని స్వేద గ్రంథులు అంటాం, అంటే చెమట పట్టడానికి కొన్ని గ్రంథులు, అక్కడి నుంచి చెమట బయటకు రావడానికి ఒక రంధ్రం కూడా ఉంటూ ఉంటుంది. ఈ రంధ్రాలు ఎండాకాలంలో కొంచెం ఎక్కువ చెమట పట్టడం వల్ల అవనివ్వండి, ఆ చెమట ఎక్కువగా పట్టినప్పుడు వచ్చేటువంటి బ్యాక్టీరియా వల్ల కానీ అవి మూసుకుపోయినట్టుగా అయ్యి అక్కడ కొంచెం ఇన్ఫ్లమేషన్ వస్తూ ఉంటుంది అన్నమాట. అలా అయినప్పుడు పైకి మనకి చెమటకాయలా కనిపించడం, అంటే తెల్లటి నీటి పొక్కుల్లా అయినా వస్తుంటాయి, లేకపోతే ఎర్రటి చుక్కల్లా కానీ, ఈ రెండిట్లో ఏదో ఒక విధంగా ఈ చెమటకాయలా కనిపించడం, లేకపోతే పేలిపోవడం అనేటువంటి సమస్య కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది ఎక్కువగా అంటే ప్రతి వాళ్ళకి వచ్చేది కదా, మళ్ళీనే ఎక్కువగా ఏంటంటే చిన్నపిల్లలు ఈ ఎండవేడిని తొందరగా తట్టుకోలేకపోవడం వల్ల వాళ్ళకి ఆ చెమటకాయలు అనేటువంటి సమస్య బాగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే కొంచెం ఓల్డ్, అంటే ముసలివారి ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా ఎండను తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది కనుక అటువంటి వాళ్ళకు కూడా ఈ పేలిపోవడం అనేటువంటి సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా లావుగా ఉన్న వాళ్ళకు కూడా ఈ చర్మం మీద పేలిపోవడం అనేటువంటి సమస్య లేదా చెమటకాయలు అనే సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా అవుతుందంటే, లావుగా ఉన్న వాళ్ళకి చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది. చెమట ఎక్కువగా పట్టడం వల్ల ఈ స్వేద రంధ్రాలు ఏవైతే ఉన్నాయో అవి మూసుకుపోవటం, అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడం అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. అంటే మామూలుగా ఈ పేలిపోవడం అన్నది కూడా మొత్తం ఒళ్ళంతా అవ్వదు, కొన్ని పార్ట్స్లో మళ్ళీ ఎక్కువగా ఈ పేలిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ఎక్కడెక్కడ చెమట పడుతుందో ఆ భాగాల్లో మామూలుగా మనకి పేలిపోవడం అనేది ఎక్కువ కనిపిస్తుంటుంది. కొంచెం ముఖం మీద, బుగ్గల మీద కానీ, చంకల్లో కానీ, ఈ అంటే జాయింట్స్ అన్నీ మడుచుకుంటూ ఉంటాం కదా, అంటే ఇప్పుడు మోచేయింది అనుకోండి, ఇలా మడిచే చోట్ల చెమట ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాగే మోకాళ్ళు మడుచుకునే చోట కూడా కొంచెం చెమట ఎక్కువ వస్తూ ఉంటుంది. అలా జాయింట్లు మడుచుకునే చోట్లలో కొంచెం చెమట ఎక్కువ పట్టి అలాంటి చోట్ల ఈ పేలిపోవడం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఈ చెమటకాయలు ఏంటంటే చాలాసార్లు చాలా సింపుల్గానే ఉంటూ ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఈ చెమటకాయలు కొంచెం ఎక్కువగా వచ్చేసి ఒకే చోట గుంపులుగా వచ్చి అవి ఒకదాంతో ఒకటి కలిసిపోయి కొంచెం చీము పట్టినట్టు కావటం, లేకపోతే కాస్త అవి అన్నీ ఎక్కువగా కలిసిపోయినప్పుడు ఎక్కువ దురద, మంట అవి ఉండి బాగా గోకేసినప్పుడు కొంచెం చీము పట్టి కాస్త కాంప్లికేటెడ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా మనకి బెడ్ రిడెన్ వాళ్ళు ఉంటారు కదా, అంటే లేవలేని స్థితిలో మంచం మీద ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ చెమటకాయలు అనేటువంటిది ఎండాకాలంలో బాగా ఎక్కువగా వచ్చి బాధిస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఎండాకాలంలో ఈ చెమటకాయలు బాధించకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని సూచనలు చేస్తారండి? ఎండాకాలంలో ఈ చెమటకాయలు రాకుండా ఉండడానికి చిన్న మార్పులు చేసుకోండి. అంటే ఆహారంలో కొంచెం మార్పులు చేసుకోండి, అలాగే మీ విహారంలో కూడా కొంచెం మార్పులు చేసుకోండి. ఆహారం విషయంలో ఏంటంటే ఎండాకాలంలో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే నీటి శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాలు తీసుకోవాలి. అంటే కూరలు అవి కూడా నీరు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే నీరు ఎక్కువగా ఉండేటువంటి అంటే ఏంటి, మనకి బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, తర్వాత దోసకాయ, ఇలాంటివన్నీ కూడా నీరు ఎక్కువగా ఉంటాయి కనుక అటువంటివి ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. అలాగే వండుకునేటప్పుడు కొంచెం నూనె అది వేసి వేయించుకోవడం కాకుండా ఈ సీజన్లో అంటే ఎండాకాలంలో కొంచెం పల్చగా ఉండేటట్టు వండుకోవాలన్నమాట. అంటే పులుసులు, చారులు, లేకపోతే మజ్జిగ పులుసు చేసుకుంటూ ఉండడం. ఇదేది కాకపోతే పెరుగు పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా, మామూలుగా కాయగూరలు అవి ముక్కలు తరిగేసి పెరుగుతో కలిపి చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి పచ్చళ్ళు కానీ అవన్నీ ఏంటంటే శరీరంలో నీరు చక్కగా ఎక్కువగా ఉండేలాగా తోడ్పడతాయి. అందువల్ల అవి తీసుకున్నట్టయితే కనుక ఈ చెమటకాయలు అవి రాకుండా ఉండడానికి తోడ్పడతాయి. అలాగే కారం లాంటి పదార్థం కానీ, లేకపోతే మసాలాలు కానీ ఎక్కువగా వేసుకున్నారనుకోండి, అవి అరగడానికి మళ్ళీ మీ శరీరంలో ఉన్న నీరు ఇంకిపోతుంది. మనకు కావాల్సింది ఏంటంటే నీరు ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు కావాలి. కొన్ని ఏం చేస్తాయంటే ఆహార పదార్థాలు మన దగ్గర ఉన్న నీటిని కూడా తీసేసుకుంటూ ఉంటాయి. అలాంటివి కారం లాంటివి అనమాట. కారం కానీ, మసాలాలు కానీ, బాగా నూనెలో వేయించినటువంటివి కానీ మన శరీరంలో ఉన్న నీటిని తీసేసుకుంటాయి కనుక అటువంటి ఆహారాలు మానేసి నీటిని మనకి ఇచ్చేటువంటి ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. ఇంకా పళ్ళు, మనకి ఈ కాలంలో వచ్చేటువంటి పుచ్చకాయలు ఉన్నాయి కదా, ఈ పుచ్చకాయ అనేటువంటి చెమటకాయ రాకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
బాగా చలవ చేసి మంచి నీరుని మనకి శరీరానికి అందిస్తుంది, లవణాలు అందిస్తుంది. అందుకని ఈ సీజన్లో తప్పనిసరిగా పుచ్చకాయలు తింటూ ఉండాలి. తర్వాత మనకి కర్బూజా పళ్ళు అవి కూడా ఈ కాలంలో ఎక్కువగా వస్తుంటాయి. కీర దోసకాయ కూడా చాలా మంచిది. ఈ సమయంలో కొంచెం ప్రతిరోజు కొంచెం కీర దోసకాయ ముక్కలు అవి తింటూ ఉండడం వల్ల కూడా ఈ చెమటకాయలు రాకుండా ఉండడానికి రక్షణ కలుగుతుంది. ఇంకా ద్రవ పదార్థాలంటే మామూలే కదా, మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. మజ్జిగ ఎక్కువ తాగుతూ ఉండాలి, మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలి. మళ్ళీ చెప్పుకోక తప్పదు, ఎందుకంటే అన్నింటికి అవే ఆహారాలు మనకి. అలా ఇంకా మళ్ళీ ఏమిటి, కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండాలి. తర్వాత మజ్జిగ, నిమ్మరసము ఇలాంటివి ప్రతిరోజు కొంచెం కొంచెం మార్పులు చేసుకుంటూ బోరు కొట్టేస్తుంది ఇదే ఏం తాగుతాం అనుకోకర్లా. దాంతో రకరకాలుగా మార్పులు చేసుకుంటూ కొన్ని కొత్త కొత్త ఐడియాలు మీ అంతటి మీరే సృష్టించుకుంటూ వాటిని రోజు తాగుతున్నట్టయితే కనుక ఈ చెమటకాయలు బాధ రాకుండా ఉండడానికి బాగా సహాయపడుతుంది. ఇంకా ఏంటంటే చిన్నపిల్లలకి ఎక్కువగా ఉంటుంది కనుక వీళ్ళని ఎండలోకి వెళ్ళి ఆడే ఆటలు ఆడనీయకుండా కొంచెం సాయంత్రం అయ్యే వరకు ఇంట్లో ఉంచి సాయంత్రం చల్లబడ్డాకనో పొద్దున ఎండ ఎక్కక ముందో ఆడుకోవడానికి పంపిస్తూ ఉండాలి. ఇంకా బట్టల విషయంలో ఏదో ఫ్యాషన్ కోసం అని చెప్పేది అందంగా ఉందా లేదా, స్టైల్గా ఉందా లేదా ఇలాంటివి చూడకుండా ముఖ్యంగా ఎండాకాలంలో ఒంటికి ఏది అనుకూలంగా ఉంటుందో అది చూసుకుని కట్టుకోవాలన్నమాట. దానిలోనే ఫ్యాషన్ తయారు చేసుకోండి. అందంగా ఆకర్షణీయంగా ఉండాలంటే క్లాతే కాదు కదా ముఖ్యం. దానికి ఏంటంటే ఈ కాలంలో పల్చటి నూలు బట్టలు అంటే కాటన్ బట్టలు అంటాం కదా, పల్చగా ఉండేటువంటి కాటన్ బట్టలు కనుక వేసుకున్నట్టయితే వేడి లోపల ఉండిపోకుండా ఒక చలవనిచ్చేందుకు ఈ కాటన్ బట్టలు బాగా ఉపయోగపడతాయి. అలాగే టైట్గా బట్టలు వేసుకోవడం కూడా ఈ ఎండాకాలంలో మంచిది కాదు. అందుకని పల్చగా లూజ్గా ఉండేటువంటి కాటన్ బట్టలు వేసుకున్నట్టయితే ఈ చెమటకాయలు రాకుండా ఉండడానికి మనకి ఆ వస్త్రాలు బాగా సహాయపడతాయి. ఇంకా 2 పూట్ల స్నానం చేయండి అని కూడా మనం చెప్పుకోకర్లేదు, కానీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఏమేం చేస్తే ఈ సమస్య రాకుండా ఉంటుందని చెప్పుకుందాం. మరి 2 పూట్ల శుభ్రంగా స్నానం చేయటం, ఆ స్నానం చేసేసిన తర్వాత చక్కగా ఇంత గంధం అంటే మన ఇంట్లో చందనం అరగ తీసుకున్నా లేకపోతే చందనం పొడి తెచ్చుకున్నా దాన్ని కొంచెం నీళ్ళల్లో కలిపేసుకుని ఒళ్ళంతా రాసేసుకుంటూ ఉన్నట్టయితే కూడా ఈ చెమటకాయలు బాధ లేకుండా ఈ ఎండాకాలం హాయిగా ఉండొచ్చు. డాక్టర్ గారు, చెమటకాయల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? మనం తయారు చేసుకునే ఔషధంలో మనం మొట్టమొదట వట్టి వేళ్ళు తీసుకుందాం. ఈ వట్టి వేళ్ళు అనేది మనకి ఎండాకాలంలో పనికొచ్చేటువంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ అనమాట. మనకి ఎన్నెన్నో సమస్యలకి ఈ వట్టి వేళ్ళు ఎండాకాలంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మంచి చలవ చేసేటువంటి మూలిక. అలాగే ఈ చెమటకాయల సమస్య రాకుండా ఉండడానికి, వస్తే తగ్గించడానికి కూడా వట్టివేళ్ళు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వట్టివేళ్ళని చూర్ణంలాగా చేసేసుకుని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు నేను కొంచెం వట్టివేళ్ళ చూర్ణాన్ని పక్కన పెట్టి ఉంచుతాను. తర్వాత మనం తీసుకోబోయేటువంటి మూలిక ఖర్జూరాలు. ఖర్జూరాలు కూడా బాగా చలవ చేసేటువంటి మూలిక. చాలా మంచి సుగంధాన్ని ఇస్తుంది, చలవ చేస్తుంది. ఇదేంటంటే మనకి ఎండాకాలంలో ఒక మంచి ఆహ్లాదకరమైన ఫీలింగ్ కూడా కలిగిస్తుంది అన్నమాట. ఈ ఖర్జూరాలను కూడా చూర్ణంలా చేసుకుని దీన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. మనం తర్వాత తీసుకోబోయేటువంటి చలవ చేసేటువంటి మరొక మూలిక ఏంటంటే చందనం. చందనాన్ని పైపూతకే కాదు, మనం కడుపులో కూడా చాలా ఔషధాల్లో వాడుకుంటూ ఉంటాం. ముఖ్యంగా మనం ఈ చెమటకాయల కోసం వాడేటువంటి ఔషధంలో చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక చందనం. చందనాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు మీరు చందనం చూర్ణాన్ని పక్కన పెట్టుకోండి, నేను కూడా కొంచెం చందనం చూర్ణాన్ని ఈ ప్లేట్లో వేస్తాను. ఆ తర్వాత ఏం తీసుకోవాలంటే తుంగ ముస్తలు. ఈ తుంగ ముస్తలు కూడా బాగా చలవ చేసేటువంటి మూలిక. ఎంత వేడి ఉన్నా తగ్గించే, అంటే జ్వరం లాంటి వేడి ఉంటే కూడా దాన్ని తగ్గించడానికి కూడా తుంగ ముస్తలు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే చర్మానికి మంచి మేలు చేసేటువంటి మూలిక కూడాను. ఈ తుంగ ముస్తల్ని కూడా చక్కగా మెత్త చూర్ణం చేసేసుకోండి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. మనకు కావాల్సినటువంటి ఆఖరి మూలిక సొంఠి. ఈ
ఈ సొంఠి మనకి ఔషధాలన్నీ బాగా వంట పట్టేందుకు, అంటే వేసుకుంటే మందులు మింగేస్తే ఆ ఔషధం ఆ పని చేసేటట్టుగా ఉండాలి కదా. అరగలేదనుకోండి, మనం వేసుకున్న మందు అరగకుండా అది మళ్ళీ అజీర్ణంగా వెళ్ళిపోయిందంటే ప్రయోజనమే ఉండదు. అందుకని అది అరగడానికి కూడా మనం ఒక మూలికను చేర్చుకోవాలి. అదే సొంఠి అనమాట. ఈ సొంఠిని కొంచెం నేతిలో వేయించేసుకుని చూర్ణంలా చేసుకోండి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు కొంచెం సొంఠి చూర్ణాన్ని కూడా ఇందాక చూర్ణంతో కలుపుకుందాం. మన ఔషధానికి కావాల్సిన మూలికలన్నీ రెడీగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం. ఇలా ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకుని ఒక సీసాలో పోసి పెట్టించుకోండి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే, ఎండాకాలంలో అంటే ప్రతి ఏడాది కూడా కొంతమందికి చెమటకాయల సమస్య వస్తూ ఉంటుంది. వాళ్ళకి తెలుసు, అమ్మో సమ్మర్ వస్తుందంటే నాకు ఒళ్ళు పేలిపోతుంది అనేది తెలుస్తూనే ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా ముందుగానే ఔషధాన్ని తయారు చేసుకుని ఇంట్లో రెడీగా పెట్టించుకుని, ఇది ఎండాకాలం మొదలైన దగ్గర నుంచి కూడా, అంటే చెమటకాయలు వచ్చిన తర్వాత వేసుకుందాంలే అనుకోకలేదు, ముందు నుంచే ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక అర చెంచాడు చూర్ణాన్ని ఒక కప్పు నీళ్ళల్లో వేసి పెట్టించుకుని దాన్ని ఒక 4-5 గంటల పాటు అలా ఉండనివ్వండి. ఆ చూర్ణంలో ఉన్నటువంటి సారం నీటిలోకి దిగిన తర్వాత ఆ చూర్ణంతో కలిసి ఆ నీటిని కూడా తాగేసేయాలన్నమాట. అలా పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి, ప్రతిసారి దాన్ని 4 గంటలో 5 గంటలో నానబెట్టుకుని తాగుతూ ఉండాలి. ఒకవేళ చిన్నపిల్లలు ఉండి వాళ్ళకి పేలే సమస్య ఉన్నట్టయితే కనుక ఇలా తీసుకున్నటువంటి ఔషధాన్ని, అంటే కొంచెం తక్కువగా ఇవ్వండి. మీకు ఒక కప్పు అయితే కనుక వాళ్ళకి ఒక అరకప్పు నీళ్ళు సరిపోతాయి. ఆ అరకప్పు నీళ్ళలో కొంచెం పటిక బెల్లం చూర్ణాన్ని కూడా కలిపేసి చిన్నపిల్లలకి పొద్దున్న, సాయంత్రం 2 పూట్ల ఇస్తున్నట్టయితే చిన్నపిల్లలకు కూడా ఈ చెమటకాయల సమస్య లేకుండా ఉండడానికి ఈ ఔషధం బాగా ఉపయోగపడుతుంది. చెమటకాయల సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. వట్టివేర్ల చూర్ణం 50 గ్రాములు, ఖర్జూరాల చూర్ణం 50 గ్రాములు, చందనం చూర్ణం 50 గ్రాములు, తుంగముస్తల చూర్ణం 50 గ్రాములు, సొంఠి చూర్ణం 50 గ్రాముల చొప్పున తీసుకుని బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవటానికి ప్రతిరోజు అర చెంచాడు చూర్ణాన్ని కప్పు నీటిలో వేసి 4-5 గంటలు నానబెట్టిన తర్వాత తీసుకోవాలి. చెమటకాయల సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు ముఖంపై ముడతలు రాకుండా ఉండేందుకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ముఖంపై ముడతలు రాకుండా ఉండేందుకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? ఈ ముఖం మీద ముడతలు రాకుండా ఉండడానికి ఆముదం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలాగంటే, ఆముదాన్ని తీసుకుని కళ్ళ చుట్టూ, తర్వాత బుగ్గలకి, ఈ మెడ కింద నుంచి ఇలా ఈ ప్రాంతాల్లో ఆముదంతో ఒక 10 నిమిషాల పాటు నెమ్మదిగా మృదువుగా మసాజ్ చేసుకుని 1 గంట పాటు ఆముదాన్ని అలా ఉంచేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కడిగేసుకోవచ్చు. ఇలా నిత్యం చేస్తున్నట్టయితే కనుక ఏవేవో ట్రీట్మెంట్లు అవి చేసుకోవాల్సిన అవసరం లేకుండా ముఖం ముడతలు పడకుండా చక్కగా, అంటే యవ్వనంతో నిండి ఉంటుంది. చెమటకాయల నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ వశిష్ట శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. అర్ధకూర్మాసనం, మకరాసనం సాధన చేయటం ద్వారా చెమటకాయల సమస్యను నివారించుకోవచ్చు. అర్ధకూర్మాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కూర్చోవాలి. తరువాత పాదాలను జోడించి 2 చేతులతో 2 మడమల కింద పట్టుకొని శరీరాన్ని ముందుకు వంచుతూ తలను 2 కాళ్ల మధ్య నేలకు ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా
ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ మకరాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా బోర్లా పడుకోవాలి. తర్వాత తల, చేతులు, కాళ్లను ఏకకాలంలో పైకెత్తి ఉదరం పైభారాన్ని ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలు ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా అర్ధకూర్మాసనం, మకరాసనం సాధన చేయటం ద్వారా మలాశయంలోని అపాన వాయువులు నశించి స్వాధిష్టాన చక్రం ఉత్తేజితమై చెమటకాయలు నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం, ప్రాణాయామం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. చెమటకాయల నివారణకు యోగాలో ఉన్న చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. మరిప్పుడు సర్పీ వ్యాధి నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, సర్పీ వ్యాధి నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారండి? ఈ సర్పి వ్యాధి సమస్య ఉన్నప్పుడు అదేంటంటే చాలా ఆ పొక్కులని బాగా మండిపోయి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దానికి ఏం చేయాలంటే తానికాయలు తీసుకొచ్చి గంధంలాగా అరగ తీసుకోవాలన్నమాట. గంధంలాగా అరగ తీసి ఆ గంధాన్ని సర్పి పొక్కులు ఎక్కడెక్కడ ఉన్నాయో దాని మీద అంతా పైపూతలాగా వేసుకుంటూ ఉండాలి. ఇలా నిత్యం చేసినట్టయితే కనుక చాలా తొందరగా సర్పి వ్యాధి అదుపులోకి వచ్చేస్తుంది. చూశారు కదా, సర్పీ వ్యాధి నివారణకు తానికాయలు ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో చెమటకాయల నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.